ఇజ్రాయెల్ నిరంతర దండయాత్రతో గాజాలో పరిస్థితులు దయనీయంగా మారాయి. పాలస్తీనియన్లు ఆహారం కోసం చెత్త కుప్పల్లో వెతికే దుర్భర పరిస్థితులు తలెత్తాయి. చెత్తలో దొరికే ఎండిపోయిన రొట్టె ముక్కలను ఇళ్లకు తీసుకెళ్లి వేడి నీటిలో ఉడకబెట్టి తింటున్నారు. వేలాది మంది పిల్లలు పోషకాహార లోపంతో చనిపోతున్నారు. మార్చి 2 నుంచి గాజాలోకి మానవతా సాయాన్ని నిలిపివేయడంపై అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నా ఇజ్రాయెల్ కనికరించడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్య పర్యటన తర్వాత గాజాలో పరిస్థితి మెరుగుపడుతుందని భావించిన ఇజ్రాయెల్ మాత్రం దాడుల తీవ్రతను మరింత పెంచింది. నెతన్యాహు సేనలు ఆకలిని ఆయుధంగా మలుచుకోవడం యుద్ధ నేరమని ఐక్యరాజ్యసమితి సహా పలు దేశాలు మండిపడ్డాయి. రాజకీయంగా ఓడిపోవడం వల్లే ప్రధాని నెతన్యాహు యుద్ధం కొనసాగిస్తూ 19,000 మంది చిన్నారులను చంపేశారని ప్రతిపక్ష నేత అమ్యాన్ ఓడే ఇటీవల ఇజ్రాయెల్ పార్లమెంటులో ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రధానికి పిల్లలను చంపడం ఒక అభిరుచిగా మారిందంటూ ఇజ్రాయెల్ మాజీ డిప్యూటీ ఆర్మీ చీఫ్ మయిర్ గోలన్ ఇటీవల విమర్శించారు.